హలో ఫ్యామిలీ, నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టామండి. 1 కప్పుడు బియ్యము, 1/2 కప్పు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యము వేసి ఈ 3 కలిపి 2 సార్లు కడిగేసి దాంట్లో 1.5 గ్లాస్ నీళ్లు, 1 గ్లాస్ పాలు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఈ క్షీరాన్నం ఉడికే లోపల స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి అన్నాన్ని మెత్తగా మెదుపుకుని 1 గ్లాసుడు పాలు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బియ్యంలో శనగపప్పు, సగ్గుబియ్యం వేయడం వల్ల ఇంకాస్త రుచిగా ఉంటుంది. ఉడికిన శనగపప్పు పంటి కింద తగులుతూ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలిపేసి మరో నిమిషం ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బెల్లం తురుము వేసానండి పాలల్లో, అందుకని పాకం పట్టలేదు. బెల్లం వేసుకునే వాళ్ళైతే పాకం పట్టి బెల్లం పాకం చల్లారిన తర్వాత వడగట్టి ఈ క్షీరాన్నంలో కలపాలి. నేను బెల్లం తురుము 4 చెంచాలు వేసాను అంతే. స్టవ్ ఆఫ్ చేసి వేసాను. బెల్లం తురుమే కాబట్టి తొందరగా కరిగిపోతుంది. బాగా కలిపేసి చిన్న కప్పులో తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేశాను. ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ.